ఆయన కార్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. తన దేవదూతను పంపించి ఆ దుష్టుని దేవుడు బంధిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవదూత 185,000 మందితో యుద్ధం చేసి ఒక దేవదూత ఒక మనిషిని బంధించగలిగిన శక్తి ఒక దేవదూత ఉన్నదా? ఉంటది. హల్లెలూయా. బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్తుంటే మధ్యలో గాడిదకు దేవదూత అడ్డం పడి ఖడ్గం పట్టుకొని బిలాముతో అంటుంది, బిలాము, నీవు కనుక ప్రజల్ని శపించడానికి వెళ్తున్నావు, ఇప్పుడే ఇదిగో దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, మనసు మార్చుకొని వెళతావా చనిపోతావా అంటే మనసు మార్చుకొని వెళ్ళినట్టుగానే వెళ్ళాడు. మరణానికి వస్తే దేవదూత ఖడ్గం పట్టుకొని మర్యాదగా ప్రజలు దీవించడానికి వెళ్ళు, నీ దుష్ట క్రియ, నీ పాపపు క్రియ అనేక మందిని నాశనం చేయడానికి వెళ్తానంటే దేవుడు నన్ను పంపించాడు అని బిలాముకు దేవదూత అడ్డుపడినప్పుడు, బిలాము దేవదూత చెప్పినా వినకపోతే గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. గాడిదలో ఉండి స్వరంతో మాట్లాడినప్పుడు బిలాము భయపడ్డాడు. అందుకే దుష్ట క్రియలు విడవకుండా చేస్తాడే దేవుడు కూడా. మన బాధ చూసి వాడిని ఏమీ చేయడంట, వాడిని కొట్టడంట, తిట్టడంట, వాడిని ఏమి అనంట. దేవుడు డైరెక్ట్గా మరణదూత ఆ దుష్టక్రియలు చేసేవాడి దగ్గరికి పోయి, మరణదూత నువ్వు వెళ్ళు, నా సంఘాన్ని బలహీనపరిచినటువంటి నా ఆత్మలో వర్ధిల్లుతున్న పిల్లలను నాశనం చేస్తున్న ఆ దుష్టుని యొక్క ప్రభావాన్ని, వాడి జీవాన్ని నువ్వు తెలుసుకొని నరకంలో వెయ్యి అని దేవుడు ఆజ్ఞాపిస్తే మరణదూతలు ఆ ఇంటి చుట్టూ అల్లుకొని ఆ దుష్టక్రియలు చేసేవాడిని ప్రాణాన్ని తీసుకొని డైరెక్ట్గా నరకానికి స్తోత్రం. అదే దుష్టక్రియలు విడవకుండా చేసేవాడి గురించి దేవుడు చెప్తున్నాడు. అంత భయంకరమైనటువంటి క్రియలు, అది చాతబడైనా, మానవ శక్తులైనా, చిల్లంగి శక్తులైనా, ఏదైనా దేవుడికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తించదు. ఒక్క మాట చెప్తాను చూడండి, అదే సామెతల గ్రంథంలో ఆ మాట చెప్పి చూపిస్తుంది. జాగ్రత్తగా 1వ అధ్యాయము, నేను జాగ్రత్తగా వింటున్నాను. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయము 24వ వాక్యం, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఇంకో మాట చెప్తాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడి మాట వినకుండా, అంటే ఇది అందరిలో చెబితే బాగుండు, ఏదో 4 మాటలు బలపరిచిందో అనే ఉద్దేశంతో ప్రేరపడి చెప్తున్నాను. అయితే దేవుడి వాక్యం ఏమంటుంది, ఇదిగో నేను పిలవగా మీరు వినకపోవచ్చు. సంఘాన్ని సేవకుల ద్వారా రాండమ్మా, రాండి 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 అని పిలుస్తున్నప్పుడు ఎవరు రావాలి? రెండోది ఏంటి, నేను చెయ్యి చాపగా ఎవరు, నేను చెయ్యి చాపి బ్రతికిలాడుకుంటున్నాను, అమ్మా నా దగ్గరికి రాండి, సంగమా మీకు క్షేమం, నా సన్నిధులు కడితే మీకు ఆశీర్వాదం, నేను చెయ్యి చాపి మిమ్మల్ని బ్రతికిలాడుతున్నాను. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక చూసారా, వాక్యాన్ని ఇటు విని ఇటు వదిలేస్తున్నారు, వాక్యాన్ని త్రోసేస్తున్నారు. అందుకనే కాబట్టి నేను గద్దింపగా లోబడట్లేదు, నా మాటకి లోబడట్లేదు. దేవుడు గద్దిస్తే అది తైలాభిషేకం అని నమ్మలేకపోతున్నారు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను, అంటే ఎవరికి అపాయం కలిగినప్పుడు, దుష్టక్రియలు చేసేవాడికి అపాయం కలిగినప్పుడు, చెయ్యి చాపినప్పుడు, పిలిచినప్పుడు వినకుండా
దేవుడు పిలిచినప్పుడు రాకుండా ఉన్నోడికి ఏమైతుందంట? చివరికి మీకు అపాయము కలిగితేనంట దేవుడు కూడా స్తోత్రం. మరి ఏం చేస్తాడు కదా? ఎవడైనా ఏం చేస్తాడు? దుష్టక్రియలు వాడు మానకుండా చేస్తున్నాడు. ఆ మానకుండా చేసే వల్ల అనేక మంది ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? నిప్పుల మీద నిప్పు కట్టెలు పెడితే మండినట్టుగా ఉండే సంఘం నిప్పుల మీద నీళ్లు పోస్తే ఆగిపోయినట్టుగా చేశాడు ఒకటి. అటువంటి వాడు దేవుడు వదిలిపెడతాడా? వాడు సాగుగా దుష్టక్రియలు చేసిన చీకటిలో చేసిన అంటే దేవుడు వెలుగులో పట్టవేలు చేస్తాడు. చీకటిలో చేసినవన్నీ దేవుడు వెలుగులో తీసుకొచ్చి బట్టవేలు చేస్తాడు. ఇంకేమన్నా మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక దుష్టక్రియలు చేసేవాడి జీవితము విడవకుండా చేసేవాడు ఇలాగ హఠాత్తుగా వాడు మరణానికే వెళ్ళిపోతాడు. ఆ మరణానికి ఎవరు పిలుస్తాడు? దేవుడు మనలో దేవదూతను పంపించాడు. దేవదూత వస్తేనేమో కాపుదలగా ఉంటుంది. మరణదూత వస్తే ఏం చేస్తుంది? మనిషిని జీవాన్ని మీకేస్తాడు. ఆయన తీసుకెళ్ళి డైరెక్ట్గా మన దేవుడు ఆజ్ఞించాడని ఆ మరణదూత ఆ దుష్టక్రియలు చేసేవాడిని పట్టుకొని తీసుకెళ్ళి నరకంలో వేసి, ఏ నా ఆత్మను ఎందుకు తీసుకొచ్చావు మరణదూత అంటే, నువ్వంట పలానా సంఘాన్ని నాశనం చేశావు, పలానా వాళ్ళ మీద నువ్వు దుష్ట ప్రభావం చేస్తున్నావు, పరలోకంలో దేవుడు విని నన్ను పంపించాడు. నా పనేంటి? అందరినీ చంపడమే. నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళి నరకంలో వేసే అధికారం దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎవరి వాళ్ళు పడిచావు. స్తోత్రం. కాబట్టి దుష్టక్రియలు అనేది వాడు నవ్వుకోవచ్చు, వాడు సంతోషంగా ఉండొచ్చు. సంఘాన్ని పడేశాడు అనుకోవచ్చు. ఎప్పుడైనా విజయం దేవుడితే అపవాది ఓడిపోతుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. చూడండి, యేసు ప్రభుని ఇలాగ కొడాతో దెబ్బలు కొట్టుకుందా తీసుకెళ్తుంటే సైతంగా నవ్వుకుంటున్నాడు. ఆహా, ఓ మనిషి కుమారుడా, నువ్వు అద్భుతాలు చేశావు, దెయ్యాలు ఎలగొట్టావు, అయినట్టు 2 జాబులు ఆశీర్వదించావు, ఎన్నో చేశావు, నీ బతికేమైనా చూసావా? నీ సైతానంట ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నవ్వుతున్నాడు. నీ పని మీరు చూసావా? పడా దెబ్బలు పడుతున్నారు యుగా వాళ్ళు, చూసావా? ఇదిగో చేతులు నిండా మేకులు పడుతున్నారు, చూసావా? ముళ్ళ గీటాన్ని పంపించింది నేనే, కాళ్ళకు మేకులు కొట్టించింది నేనే అని వారు అపహాసం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, బళ్ళాకు పడిపించాడు. ప్రాణాన్ని దేవుడు విడిచినప్పుడంట సైతాన్ని గంతులేస్తాడు. అప్పుడు ఈ భూమి అంతా చీకటైపోయి అంతా కూడా అల్లకల్లోలమైపోయింది. ఎప్పుడైతే దేవుడు 3వ రోజు లేచాడు, సైతాన్ గారు గొప్ప కూలిపోయాడు. హల్లెలూయా. అప్పుడు విజయమునందు మరణము బ్రింకేసి స్తోత్రం చెప్తా. దుష్టక్రియలు చేసేవాడైనా వాడి రోజు అలా ఉండొచ్చు. వాడు చాడు చేసిన ఎక్కడ అంటే వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితం ఇలా ఉన్నది. కానీ దేవుడు పిల్లలు ఈరోజు బలపడ్డారు, అగ్నిలాగా దేవుడు మండిస్తాడు. హల్లెలూయా. మండించేది దేవుడు, బలపరిచేది దేవుడు, నడిపించేది దేవుడు. ఈరోజు ఎంతమంది ఉన్నది ఆయన ప్రణాళిక ద్వారా నడుస్తుంది. హల్లెలూయా. దేవుడి మాట దీవించింది కాక ప్రార్థన